ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతికి అరుదైన వ్యాధి సోకడంతో చేతులు కాళ్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఆమెకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలుస్తుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సతీష్ కు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న కార్తీక్ కు ఫిజియోథెరపీ నిమిత్తం గంగా తేజస్వినికి చెక్కులను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ తేజస్వినికి గత 5 నెలలుగా చెక్కులను అందిస్తున్నామని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పిల్లలను ఫీజుల కోసం ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామశేషాద్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డొనేషన్ ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఈ రోజున ఎడ్యుకేషన్ చాలా ఆర్థికంగా చాలా విలువైనగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఫీజు కట్టకపోయినా అక్కడ కాలేజీల్లో వాటిలో కూడా చాలా బిహేవ్ బాగోవటం లేదు. ఆ విధానం తెలుసు కాబట్టి ఎవరైనా పేరెంట్స్ పరంగా మనకి ఏమైనా చదువుకునే విద్యార్థులకి ఎవరికైనా ఈ ఫీజు పరంగా ఏదైనా తక్కువైనా మాత్రం ఫీజు ఉన్నా సరే మన సానా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చదివిస్తాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ చదువు ఎడ్యుకేషన్ పరంగా సతీష్ బాబు గారితో, రాజ్యసభ ఎంపీ గారితో ఇంకా చర్చించి ఇంకా వీళ్ళకి అందుబాటులో పేద విద్యార్థులకి ఇంకా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు ఫీజుల పరంగానే ఎడ్యుకేషన్ పరంగా చేస్తామని మా ఉద్దేశం.